మార్చు నాయన, మాకు ఆశీర్వాదకరంగా మార్చు నాయన. అయ్యా, ఈ ఆరాధన యావత్తు ప్రతి సమయములో నీ స్పర్శను పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయనా. అయ్యా, నీ స్పర్శ మాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా, నీ మహిమతో మేము కప్పబడాలి ప్రభువా. అయ్యా, నీ సన్నిధి కొరకు ఈ దినం మేము కనిపెట్టి వచ్చి ఉన్నాం. అయ్యా, నిన్ను దర్శించాలని, నీ మాటలు వినాలని, అయ్యా నిన్ను స్తుతించాలి అని ఆశతో వచ్చి ఉన్నాం నాయనా. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సన్నిధిలో మేము యథార్థంగా జీవించటానికి, అయ్యా నువ్వు ఆశించిన జీవితాన్ని కనపరచటానికి ఇది మేలైన దినముగాను, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము గనక దీని యందు ఉత్సాహించి సంతోషించండి అని లేఖనాలు సెలవిచ్చే రీతిగా ప్రభువా, అయ్యా ఈ దినాన్ని బట్టి మేము ఉత్సాహించబడుతున్నాం. ఎందుకంటే నీవే ఆత్మగా మా మీద తండ్రి, నువ్వు వచ్చుబోతున్న రాబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. నీ ఆత్మతో నింపబడాలి ప్రభువా. మేము నీ ఆత్మ లేనివాడు నీ వాడు కాదు అని సెలవిచ్చావు అయ్యా. ఎన్నో మారుల్ని ఆత్మను ఆర్పేసే స్థితిలో మేము బతికాం, అడ్డగించాం. కానీ ఈ వారము అలా కాదు ప్రభువా. నిన్ను ఆరాధించాలని, మనసుతో నిన్ను సేవించాలని నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని, నా అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని నీకు కనపరచాలని ప్రభువా మేము వచ్చి ఉన్నాం నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ కృపతో మీరు మమ్మల్ని నింపు. ఈ ఆదివారాన్ని మాకు దీవెనకరంగా నువ్వు మార్చండి నాయనా. అయ్యా, ఏమాత్రం నువ్వు సమయాన్ని వేస్ట్ చేసేవారుగా కాకుండా మా ఆలోచనలను, మా మనస్సును దుష్టుడు దోచుకొనకుండా నాయనా పరిశుద్ధాత్మ త్వండి ద్వారా నీ స్వాధీనపరుచుకో నాయనా. వస్తున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ముట్టు నాయనా. ప్రతి ఒక్కరిని ప్రభువా దర్శించు నాయనా. అయ్యా, బలహీనతలు గుండా వస్తున్నారు, కుటుంబ సమస్యలు గుండా వస్తున్నారు, అప్పుల పరిస్థితుల్లో వస్తున్నారు, కరువు స్థితుల్లో వస్తున్నారు, కోర్టు సమస్యలతో వస్తున్నారు. అయ్యా, ఇంకను ఏవేవైతే పరిస్థితులు గుండా వస్తున్నారో సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయనా. నీవు నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నాయనా. నీ బిడ్డలందరికీ నీవే ఆధారం ప్రభువా. అయ్యా, నీవు తప్ప మరి ఎవరు మమ్మల్ని ఆదరించలేరు, మమ్మల్ని ఉద్ధరించలేరని ప్రభువా. అయ్యా, ఈ సమయంలో నీ నామాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయనా. వచ్చిన ఏ ఒక్కరు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభువా. నీ సన్నిధిని అయ్యా అనుభవించి వెళ్ళాలి అయ్యా. నిన్ను కలిగి గృహాలకు వెళ్ళాలి నాయనా. ప్రతి ఒక్కరిని తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, ప్రతి ఒక్కరిని నువ్వు ముట్టబోతున్నావు అయ్యా. ఈ ఆవరణంతా నీ స్వాధీనపరచుకోబోతున్నావు అయ్యా. నువ్వు ఇప్పుడు మా మధ్యలో నువ్వు ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమము, నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు నాయన. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ పవిత్రత నాయన. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధత నాయన. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ గిన్నె నిండిన అనుభవం నాయన. అయ్యా, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. రాలేని వారిని కూడా తండ్రి నీ కృపతో నడిపించుకోండి. వేల వేసి నీ జనములు నడిపించుకోండి ఆయన. సమయానికి వచ్చి నిన్ను ఆరాధించి నీ మాటలు విని సంపూర్ణమైన ఆత్మీయ ఆహారాన్ని పొందుకునే కృప ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు దయచేయి నాయన. మా తిరుపతి పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో నాయన. రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. మా పట్టణాన్ని దీవించు, మా పట్టణాన్ని ఆశీర్వదించు నాయన.
అయ్యా నిన్ను సేవించే భాగ్యము వారికి దయచేయి నాయనా. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకి గుడ్డితనము కలగజేసి ఉన్నది నాయనా. వాటి నుండి విడిపించగలిగిన దేవుడివి, వారి మనోనేత్రములు తెరిపించగలిగిన దేవుడివి నీ ఒక్కడవే అని మేము నమ్ముచున్నాం నాయనా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకున్నాయనా. నీ ఆదరణ దయచేయనైనా, నీ కనికరాన్ని చూపించు నాయనా. మమ్మల్ని ఏ రీతిగా లోకంలో ఉంటే మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలోకి నడిపించుకున్నావో అట్టి కృప వారి ఎడల కూడా నువ్వు విస్తరింప చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. ప్రతి వాని మోకాలు నీ సన్నిధిలో మోకరించి నిన్ను ప్రార్థించే ధన్యత ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు దయచేయబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, అయ్యా ఇంకా నువ్వు ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో, నీ బిడ్డలు సమకూర్చబడి నిన్ను సేవిస్తున్నారో, సమూహముగాను సమాజముగాను నిన్ను మహిమపరచడానికి చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క డినామినేషన్ని జ్ఞాపకం చేసుకోను ఆయన. అందరినీ నువ్వు దర్శించు ప్రభువా. అందరికీ ప్రభువా నీ సమాధానాన్ని దయచేయను ఆయన. మరి ముఖ్యంగా మమ్మల్ని కూడా ప్రభువా ఈ ఆరాధన అంతా ప్రభువా నీ బలిష్టమైన చేతుల యొక్క కాపుదలు నడిపించమని, ఈ ఆరాధనకి ఎటువంటి అంతరాయం రాకుండా నీ కృపలో సమస్తము క్షేమకరముగా నీవే ముందుండి వెనకుండి ఆవరించి నడిపించమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని నిత్యము గణపరుస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. మంచి ప్రేమ నీది యేసయ్యా,
స్తోత్రం తండ్రి, స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రావాల్సిన బిడ్డలందరూ సకాలంలో వచ్చినట్టుగా ప్రార్థిస్తాం. ఈ దినమున మనకు అనుగ్రహించిన దేవుని బట్టి ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులతో కొద్ది క్షణమును ప్రార్థనతో గడుపుదాం. ప్రేమగల నా తండ్రి, దయగల నా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినమున ప్రభా నీ బిడ్డలు ఎంతో ప్రభా ఆసక్తితో నీ మందిరముకు వచ్చి ఉన్నారు ప్రభా. దయతో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో జరుగుతున్న ఆరాధన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి దైవజనుడికి మీరు తోడుగా ఉండమని స్తుతిస్తున్నాను తండ్రి. పరిచర్య చేసిన బిడ్డలకు ప్రభా నీ సన్నిధానానికి ప్రయాసపడి వస్తున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు నీ సన్నిధానంలో సాగిలిపడి ప్రభా తమ హృదయమును కుమ్మరించుకొని ప్రభా యేసయ్య విరిగి నలిగిన హృదయం కలిగి సేవించడానికి కావాల్సిన ఆత్మను మీరు దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. మొట్టమొదటిగా మా పాప దోషములను మీరు క్షమించండి. మా ఆలోచనలు, మా అతిక్రమములు ప్రభా నీ ఎదుట సరైనవి కావు ప్రభా. ఆయనను మమ్మల్ని మీరు ప్రేమించి ఉన్నారు ప్రభా. మమ్మల్ని అనునిత్యము సరి చేసుకోవడానికి కావాల్సిన పరిశుద్ధ ఆత్మను మాకు దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా యవన బిడ్డలు మీ సన్నిధానంలో ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. వారి ప్రవర్తన యందు ప్రభా యేసయ్య నడత యందు ప్రభా నీకు సాక్షిగా జీవించాలి ప్రభా. వారి తలంపులు ఎప్పుడూ ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన జీవితంతో గడపడానికి కృప చూపించండి ప్రభా. ఎంతోమంది యవన బిడ్డలు ప్రభా ఈ లోకం అనే ప్రభా మత్తులో మాయలో పడి ప్రభా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నాగా ప్రభా. అటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా యేసయ్య. డ్రగ్స్కి బానిసైన బిడ్డలు మీరు ప్రత్యేకంగా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఏదో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తాగి వాహనాలు నడుపుతూ ప్రభా వేరొకరి మరణానికి కారణమవుతున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డలు దర్శించండి ప్రభా. వాక్యముతో ప్రభ దర్శించండి. ఆనాడు పౌలును దర్శించిన విధంగా ప్రతి బిడ్డను ప్రభ దర్శించి మీ వెలుగును ఉదయింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డ మీ వాక్యం చేత పట్టబడాలి ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా వృద్ధులను, వికలాంగులను ప్రభా, అనాథులను ప్రభా, దిక్కులేని వారిని ప్రభా యేసయ్య మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. కన్నీళ్ళు విడుస్తున్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. వేదనలో, బాధలో ప్రభా యేసయ్య అపవాది బంధకముల చేత పట్టి ఉన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. దయతో మమ్మల్ని రక్షించిన విధానం ప్రకారం ప్రభా ఆ బిడ్డలు కూడా మీరు రక్షించి ప్రభా యేసయ్య మీ సన్నిధానంలో ప్రభ మీ ఒడిలో ప్రశాంతంగా పవలించే ధన్యతను దయచేయండి. రక్షణ లేని చీకట్లో ఉన్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. చిన్నారి బిడ్డలను ప్రభా, యవనస్తులను ప్రభా, ఆడబిడ్డలను ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మీ వాక్యమని జ్ఞానంతో వారిని పెంచుటకు మాకు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డలు రాకపోకలో తోడుంచినందుకు మీకు వందనాలు ప్రభా. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కనే నీ సన్నిధానం నిలబెట్టిన విధానం బట్టి వందనాలు ప్రభా. ముందున్న కాలమంతయు ప్రభా నీ చిత్తానుసారంగా ఉండట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ మాసమంతయు ప్రభా బిడ్డల యొక్క రాకపోకల్లోనూ అన్ని విషయంలోనూ ప్రభా ఏ అపాయం, ఏ తెగులు రాకుండా ప్రభా నీ కాపుదలు ఉంచి ప్రభా సజీవులకను ఉంచమని స్తుతిస్తున్నాను ప్రభా. మీకు ఆయాసకరమైన ఏదైనా మాలో ఉంటే దయతో క్షమించి తీసివేయండి ప్రభా. ప్రభా మా తలంపులు మీ తలంపులు వంటి కావు ప్రభా. మీ ఈ చిత్తానుసారంగా జీవించే హృదయం దయచేయమని స్తుతిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల అర్పణలు స్వీకరించండి ప్రభా. మెండైన దీవెనతో ఆశీర్వదించండి. ఉద్యోగాల కోసము, వివాహాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మీ చిత్తం అనేది ఆ బిడ్డల కుటుంబాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్యంతో మమ్మల్ని సరిచేసి ప్రభా దైవజనులు ఎక్కడున్నాను ప్రభా క్షేమకరంగా ప్రభా వాక్య పరిచయను కృప చూపించండి ప్రభా. ఈ దినమున ఎవరి చేత అయితే ఏ దైవజనుని చేత అయితే మీరు మాట్లాడించిపోతున్నారు ప్రభా ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ మాటల మకరంజంతో ఏదో మమ్మల్ని తృప్తిపరచమని మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా వచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తూ ప్రభా మా మందిరంపై ఎల్లప్పుడూ మీ కనుదృష్టి ఉంచమని మీకు కాంతి మాకు మా సంఘం పైన, సంఘ బిడ్డల పైన ఉంచమని బ్రతిమలాడుతూ నా ప్రార్థన ఆలకించినందుకు ప్రభా నీకు వందనాలు తెలియజేస్తూ చిన్ని కొద్ది ప్రార్థన నజరేయుడిన యేసు నామమున సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా.
హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ హల్లెలూయా. నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా,
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. నిన్ను మరచిపోయినా నన్ను మరువని నీ ప్రేమ, నిన్ను విడచిపోయినా నన్ను విడవని నీ ప్రేమ. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. మార్పు లేనిది మరువలేనిది నీ ప్రేమ, నీ కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ. మార్పు లేనిది మరువలేనిది నీ ప్రేమ, నీ కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ. విలువైనది నీ కృపా, నన్ను పిలచిన నీ కృపా. విలువైనది నీ కృపా, నన్ను పిలచిన నీ కృపా. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. అమ్మ చూపనిది నాను పంచనిది నీ ప్రేమ, నీ లోకమంత వెతికిన దొరకని నీ ప్రేమ. నాకై వచ్చితివా, నన్ను ప్రేమతో పిలిచితివా. నాకై వచ్చితివా, నన్ను ప్రేమతో పిలిచితివా. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. మార్పు లేనిది మరువలేనిది నీ ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా,
నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవా ఒక్క కోరిక. నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని. ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవా ఒక్క కోరిక. నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవా ఒక్క కోరిక. నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని. మూగబోనీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. మూగబోనీకు నా కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. కూలిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికి నే చేరేంత వరకు. కూలిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికి నే చేరేంత వరకు. ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవా ఒక్క కోరిక. నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యములోనే చేరాలని. నీ కోసమే నే బ్రతకాలని, నీ రాజ్యమునే చూడాలని. దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవా ఒక్క కోరిక. నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట మనం పాడుకుందాం. నడిపించుచున్నాడు నజరేయుడు అనే పాట పాడుచుండగా దయచేసి ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. తెలిసిన వారు నాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. స్తోత్రం. హల్లెలూయా.
నడిపించుచున్నాడు నజరేయుడు. మనకు నేర్పించున్నాడు నన్ను విలువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు. మనకు నేర్పించున్నాడు నన్ను విలువని దేవుడు. కారములైనా కన్నీటిలో ఎనైనా కష్టాల తీరములైనా కఠినమైన బాధలైనా నడిపించుచున్నాడు నజరేయుడు. నేర్పుచున్నాడు నన్ను విలువని సంతోషంతో చేపట్లు కొడుతూ మనల్ని నడిపిస్తున్న నజరేయుడు దేవుని మనం ఆరాధించుకుందాం. నా కాలు తడబడక నడవలేక నిలబడగా, నా కాలు తడబడక నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి యేసు చెప్పినాడు, వాస చేసినాడు, వాస చేసినాడు, యేసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. సంతోషంతో సంఘమంతా కలిసి దేవుని ఆరాధించుకుంటాం. ముదిమిలో బలబడి నిలువలేక కూలిపోగా, ముదిమిలో బలబడి నిలువలేక కూలిపోగా, చంచలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, చంచలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు.
నడిపించుచున్నాడు నడక నేర్పుచున్నాడు హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట మనం పాడుకుందాం. చివరిగా మనం ఒక పాట పాడుకొని ఆ తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా. చిన్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపిణి ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడైన దేవుని ఆరాధిద్దాం. ఆయన మన బలమై ఉన్నాడు, నిత్యమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, సమాధానం కలుగ చేస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి అని పిలిస్తే పలుకుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు తండ్రి అనేసి. ప్రతి ఒక్కరూ ఆరాధించుకుందామా? సమాధానాధిపతి ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం,
అత్యున్నతుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 మీరందరూ చెప్తారా? హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ రక్షణ మీరు మాకు దయచేసి ఉన్నారు తండ్రి. ఈ రక్షణలోకి ఎంతో మంది నశించిపోతున్నారు యేసయ్య. అటువంటి వారిగా మమ్మల్ని ఉంచకుండా తండ్రి యేసయ్య. మమ్మల్ని నరకానికి పాత్రలుగా చేయకుండా తండ్రి యేసయ్య. మమ్మల్ని రక్షించాలి నీకు స్తోత్రం తండ్రి యేసయ్య. మీ యొక్క పరలోక రాజ్యానికి అర్హులుగా మమ్మల్ని చేసిన నీకు స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఆరాధిస్తున్న దేవుని, కీర్తిస్తున్న దేవుని, ప్రతి ఒక్కరు దేవుని మనసారా ఆరాధించుకుందాం. కృపాసభ సంపూర్ణమైన దేవుని, కృపతో రక్షించిన దేవుని మనం ఆరాధిద్దామా? కృపాసభ సంపూర్ణ సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. మీరందరూ పాడండి. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే ప్రతి స్తోత్రం ఒక్కరు నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. పూర్ణ మనసుతో హల్లెలూయా 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 ఈ సమయంలో దేవుని ప్రార్థిస్తూ ఉన్నారా? మొరపెడుతూ ఉన్నారా? మీరు మొరపెడుతున్న ప్రార్థనకు దేవుడు ఆమేన్ అని ముద్ర వేస్తూ ఉన్నాడు. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయన అగ్ని జ్వాల నుండి కళ్ళును కలిగి ఉన్నాడు. దేవుని ఆరాధించుకుందామా? ఆమేన్ అను వాడానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు మనసారా దేవుని ఆరాధించండి. కృపగల దేవానికి వందనాలు తండ్రి. మమ్మల్ని గమనిస్తున్న దేవానికి స్తోత్రం తండ్రి.
మహిమ తండ్రి స్తోత్రం. దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం. మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మా స్వరం ఎత్తి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. జీసస్. ఇక్కడ ఎవరైతే ఎదుగు అలసిపోయి ఉన్నారో, ఎవరైతే శక్తి లేక ఉన్నారో తండ్రి, ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో తండ్రి, వాళ్ళందరికి కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి. ఏసయ్యా వాళ్ళందరికి కావాల్సిన బలమును దయచేయండి తండ్రి. మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును దయచేయండి తండ్రి. కీర్తించే భాగ్యమును దయచేయండి తండ్రి. మీరు మా జీవితంలో మాకు చూపిస్తున్నటువంటి మేలును బట్టి తండ్రి ఏమిచ్చి మీరునో మేము తీర్చగలం తండ్రి. ఇదిగో మేము ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి, కీర్తిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీరు మహిమకు పాత్రులై ఉన్నారు తండ్రి. మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. ఆకాశం ముందు మా చేతులెత్తి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. అద్భుత కార్యములు చేయండి తండ్రి. ఈ స్తుతులకు తండ్రి పాత్రులు తండ్రి మీరేసా. నీ నామం ఎంతో గొప్పది నాయన తండ్రి. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, నీకు వందనాలు తండ్రి. ఏసయ్యా మా కర్మలు జోడించి అడుగుచూ ఉన్నాం తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. మీ మనసు మాకు దయచేయండి తండ్రి. ఏసయ్యా ఇదిగో ఉత్సాహం కలిగిన వారమే తండ్రి. బాధ్యత కలిగిన వారమే తండ్రి. ఒక భారం కలిగిన వారమే తండ్రి. మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క బలమును మాకు ప్రసాదించండి తండ్రి. ఆ యొక్క ఉత్సాహ గానము చేసే భాగ్యం దయచేయండి తండ్రి. చివరిసారిగా దేవుని మనం ఆరాధించుకుందామండి. మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం. మహిమకు పాత్రుడానికి స్తోత్రం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం ఆకాశం వైపు మన చేతులెత్తి చివరిగా మనం పాడుకుందాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులు ఎత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా, మా చేతులు ఎత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మనసుతో దేవుని ఆరాధిద్దామండి. గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదము. నీ నామము ఎంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా,
అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంబోధుడా మా కరములను జోడిస్తూ ఉన్నాం తండ్రి మా కరములు జోడించి మహిమపరుస్తూ ఉన్నాం యేసయ్యా ఈ స్థితి నీకే ప్రభు అద్వితీయ దేవుడా ఆది సంబోధుడా మా కరములను జోడించి నీ మహిమ పరచేదం అద్వితీయ దేవుడా ఆది సంబోధుడా మా కరములను జోడించి నీ మహిమ పరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు గట్టిగా చెప్పలు కొడతాం దేవుని ఆరాధిద్దాం ఆయన మహిమ గల దేవుడు హల్లెలూయా ఆయన మనకు ఆరోగ్యం దయచే దేవుడు హల్లెలూయా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు ఆమేన్ ఆయన నామముకే మహిమ కలుగును గాక ఆయన నామమునకే కృప చెందును గాక ఈ స్తుతి ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ మనమందరం తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని మోకరిద్దాం దయచేసి ప్రతి ఒక్కరు ఉన్న స్థలాన్ని కూర్చున్నట్లయితే వ్యక్తిగత ఆరాధన చేసుకుందాం ప్రేరేపించబడిన వారు వ్యక్తిగత ఆరాధన చేయండి ఎవరైనా ఒకరు పురుషులలో ఒకరు స్త్రీలలో ఒకరు వ్యక్తిగత ఆరాధన చేసేవారు చేయండి ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నీ బంగారు పాదములకు వెళ్ళే నీ స్తోత్రములు చెల్లించున్నాను ప్రభా దేవా ఈ దినమందు ప్రభా ఈ పునరుద్ధాన దినమునందు మీ సన్నిధానంలో చేరి ప్రభా మిమ్మల్ని ఈ రీతిగా నాయన అయ్యా మిమ్మల్ని పాడి స్తుతించి కీర్తించడానికి ప్రభా అయ్యా మాకందరికీ మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభా దేవా మేమందరము ప్రభా సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రభా అయా నీ కృప అయినది ప్రభా దేవాని చిత్తంలో మేమున్నందుకు ప్రభా దేవానికి నా నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను ప్రభా దేవాని నశించిపోవడం నీ చిత్తము కాదు కనుక ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపి ప్రభా దేవా నా పాపముల కోసం నా అతిక్రమముల కోసం నా దోషముల కోసమే ప్రభా అయా నీవు శిలువ మరణమునుంది ప్రభా అయా మూడవ నాడు పునరుత్థానుడైన దేవుడవు నాయన నీకే స్తోత్రములు చెల్లించున్నాను ప్రభా దేవా నీవు నా కోసం చేసిన త్యాగమునకు ప్రభా
దేవా నేను ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందును ప్రభా. అయ్యా నీవిచ్చిన ఈ రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆది నుంచి అంతం వరకు నీకు సాక్షిగా నిలబడే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించి సహాయము చేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభువా, మేము ఈ రీతిగా ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని నీ యొక్క ఆత్మ నడిపింపుతో మీరు మమ్మల్ని నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆరాధనలో ప్రభువా మీరు మమ్మల్ని దర్శించారు నాయనా. నీ స్పర్శతో మమ్మల్ని స్పర్శించిన విధానాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడు వై మహాప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుక ప్రభువా మేము ఇప్పటి వరకు సజీవులుగా ఉండగలిగినాం నాయనా. మళ్ళీ ఏ నీతి లేదు, ఏ మంచితనము లేదు, ఏ యథార్థత లేదు నాయనా. అవివేక జీవితం జీవిస్తూ ఒంటరితనముతో పాపముతో ఆదరించేవారు లేక, మంచి చెప్పేవారు లేక ప్రభువా మేము నశించిపోతున్న స్థితిలో మమ్మల్ని అర్థం చేసుకొని ఆశ్చర్యాలు మా జీవితంలో చేస్తూ మాకు ఆలోచనిస్తూ ఆదరణకర్తగా మా అండ నిలిచి అద్భుతమైన నీ రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయనా. మమ్మల్ని రక్షించటానికి నీ రక్తాన్నే చిందించావు ప్రభువా. నీ ప్రాణాన్నే మా కొరకు దారబోసి మమ్మల్ని బతికించిన గొప్ప దేవుడు నైనా. ఈ దినం మేము ఏమై ఉన్నామో అది నీ కృప ప్రభువా. నీ కృపని మేము నమ్ముచున్నాం నైనా. మా నీతి క్రియలు కాదు, మా మంచితనము కాదు, కానీ ప్రభువా మా పట్ల నూతనమైన వాత్సల్యత ప్రతిదినమును కలుగజేసుకుంటూ తండ్రి ఏ రీతిగా బిడ్డని ప్రేమిస్తాడో మమ్మల్ని అర్థం చేసుకుంటూ మా వైపు చేతులు చాపి కృపా సత్య సంపూర్ణుడు వై ప్రభువా ప్రతి విషయంలో మా పట్ల సంపూర్ణతను కనపరుస్తూ మమ్మల్ని ఆదరించే ఏకైక దేవుడు నైనా. అయ్యా మేమందరం ఈ దినం నీ సన్నిధిలో ఉన్నాం నైనా. మేము బలహీనులుగా ఉన్నాం నైనా. మా హృదయంలో సమాధానము లేని స్థితిలో మేము ఉన్నాం నాయనా. అయ్యా కేవలము మా జీవితంలో మేము తీసుకున్న నిర్ణయాలు తిరుగుబాటుతనము అవిధేయత ప్రభువా. అయ్యా ఈ దినము నీ సన్నిధిలో నుండి నీ దాసుని ద్వారా నీ స్వరాన్ని మాకు వినిపించి మా జీవితాలను ప్రభువా నీ వాక్యముతో కట్టమని వేడుకుంటున్నాం నాయనా. నువ్వు మాట్లాడితే ప్రభువా ఎముకలకి కూడా జీవం వచ్చింది నాయనా. నువ్వు మాట్లాడితే ప్రభువా స్వస్థత నాయనా. నువ్వు మాట్లాడితే ప్రభువా ఈ సృష్టి ఏర్పడింది నాయనా. అయ్యా నువ్వు మాట్లాడితే సమస్తము ప్రభువా సరి చేయబడుతుంది నాయనా. అయ్యా నువ్వు మాట్లాడితే వినాలని ఆశతో తృష్ణతో అయ్యా నీ సన్నిధిలో మా హృదయాలను పదిలపరుచుకొని మేము ఉంటూ ఉండగా ప్రభువా నీ స్వరాన్ని వినిపించి మా జీవితాలను నీ వాక్యముతో ఉదక స్నానము చేసి తండ్రి అయ్యా హిమము వలె పరిశుద్ధకరమైన జీవితాన్ని ప్రభువా ఈ దినమును మాకు దయచేయబోతున్నావు నైనా. అయ్యా ఈ దినమును బట్టి ఉత్సాహించి సంతోషించండి అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక మేము దీని యందు అయ్యా నీ పరిశుద్ధతను బట్టి ఉత్సాహిస్తూ అయ్యా నీ యొక్క పవిత్రతను బట్టి ఆనందిస్తూ ప్రభువా మీరు మమ్మల్ని పరిశుద్ధపరచబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన యావత్తు ప్రభువా నీ నామములో నీ నామ మహిమార్థమై ప్రభువా
కేవలం నీ నామము మాత్రమే హెచ్చించబడే విధంగా ప్రభువా ఈ ఆరాధనను జరిగించబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మొదటి నుండి కడపటి వరకు ప్రభువా నీ బలిష్టమైన చేతుల యొక్క కాపుదలలో ప్రభువా ఈ ఆరాధన యావత్తు జరిగించి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణను ప్రభువా అయా తుది శ్వాస వరకు ప్రభువా మేము కొనసాగించులాగును ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రితో నిత్యం మీరు మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. హల్లెలూయా. అందరూ కూర్చున్నట్లయితే ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి. సండే స్కూల్ పిల్లలు వాక్యం చెప్పవచ్చు ఉండగా వారు వాక్యం చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా చప్పట్లు కొట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. హల్లెలూయా. My name is Dipsiba. యెహోవా దయలు వెనుకపు నిరంతరంగా ఉన్నామే. మై నేమ్ అభిషేక్. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురించుడి. ఆమేన్. My name is Elijah. నేను నిన్ను గొప్ప చేయను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. వారికి ఇంకా దేవుడు చక్కటి తెలివి జ్ఞానం దయచేసి వాళ్ళని ఆశీర్వదించి వారి చదువుల్లో వారి ఎదుగుదలలో దేవుడు వారి తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. మరి ఇంతవరకు చక్కగా మన దేవుని సన్నిధిలో దేవాదేవుని మనం కీర్తించి ఉన్నాం, చక్కగా ఆరాధించుకున్నాము, వ్యక్తిగత ఆరాధన చేసి ఉన్నాం. చిన్నపిల్లలు కానీ సండే స్కూల్ వాక్యం ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఈ సమయంలో మనం అందరం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్యం నిమిత్తం మేము ప్రార్థించుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి ప్రతి ఒక్కరు తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య నిమిత్తమే మనం ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవము గల దేవా, జీవాధిపతి దేవా, నీ బంగారు పాదాలకు మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు తండ్రి. ఇదిగో గడిచిన వారం అంతా మీరు రెక్కల చాటును భద్రపరుచుకొని మమ్మల్ని భద్రపరిచిన ఆయన ఈ యొక్క పునరుత్థాన దినాన్ని తండ్రి సజీవ లెక్కలు ఉంచి మీ యొక్క సన్నిధికి నడిపించుకున్న కృపను బట్టి విధానం బట్టి తండ్రి ఏసా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఏసా ఇదిగో అయ్యా మీరు మాట్లాడితే వినాలనేసి తండ్రి ఏసా మేము ఆశ కలిగి ఉన్నాం తండ్రి ఏసా. మీరు మాతో మాట్లాడండి తండ్రి ఏసా. ఏసా ఇదిగో అయ్యా నిలబడిసిన మమ్మల్ని మీ సిలువ చట్టం వరకు చేసుకొని మీరే సంఘం ద్వారా తండ్రి ఏసా మీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి ఏసా మీరే తెలియచేయండి తండ్రి ఏసా. ఏసా చెప్పబడిన వాక్యం ద్వారా తండ్రి ఏసా, చెప్పబడుతున్నటువంటి వాక్యం ద్వారా తండ్రి ఏసా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో తండ్రి ఏసా మీరే ముఖాముఖిగాను సూటిగాను మీరు మాట్లాడాలి తండ్రి ఏసా. ఏసేది ఎంతమైతే వాక్యం వినబోచి ఉన్నారు తండ్రి ఏసా వాళ్ళందరూ శ్రద్ధ కలిగి తండ్రి ఏసా ఈ వాక్యం వినడానికి కావాల్సిన కృపను దయచేయండి తండ్రి ఏసా. ఏ ఒక్కరి వాక్యాన్ని విని తండ్రి ఏసా వదిలేయకుండా తండ్రి ఏసా చెప్పబడిచిన ప్రతి మాట వారి హృదయంలో భద్రపరచుకోవడం కావాల్సిన కృపను దయచేయండి తండ్రి ఏసా. మరొకసారి తండ్రి ఈ వాక్యం తండ్రి ఏసా ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాలను తండ్రి ఏసా మీరే దూరపరిచి తండ్రి ఏసా మీ వాక్యం ద్వారా మీరే అందరితో మాట్లాడతారని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారం ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలండి ప్రభు పేరట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ మన పరిశుద్ధ గ్రంథంలో చేత పట్టుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 116వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి, చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తే 116వ కీర్తన 12వ వచనంలో ఏముందంటే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లింతును. ఆమేన్. చూడండి, ఇది దావీదు యొక్క వాంఛ. ఏంటిది? దావీదు యొక్క వాంఛ.
దేవుడు నా జీవితంలో ఎన్నో ఉపకారములు చేశాడు, దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు, నేను ఆయనకి ఏం చెల్లించాలి? ఏం వాంచగలిగినాడు దావీదు? దేవుడు ఎన్నో ఉపకారములు నాకు చేశాడు, నేను ఆయనకి ఏం చెల్లించాలంటూ ఉన్నారు. ఈ కీర్తనలో 103వ కీర్తన అంతా కూడా యెహోవా నాకు ఉపకారం చేశాడు, యెహోవా నాకు మేలులు చేశాడు, నేను ఆయనకి ఏం చెల్లించాలనేసి దావీదు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. దావీదు ఒక మంచి వాంఛ కలిగి ఉన్నాడు. చూడండి, దావీదు ఎటువంటి ఆశ అయితే కలిగి ఉన్నాడో, ఎటువంటి వాంఛ అయితే కలిగి ఉన్నాడో, అటువంటి ఆశ మన జీవితంలో కూడా మనం కలిగి ఉండడం ఎంత మంచిదో కదా. మరి కలిగి ఉన్నామా అటువంటి వాంఛన మన జీవితంలో? హల్లెలూయా. మన జీవితంలో కూడా అటువంటి ఆశ కలిగి ఉండడం ఎంతో మంచిదండి. కృతజ్ఞత కలిగినటువంటి జీవితం, కృతజ్ఞత భావం. హల్లెలూయా. ఆ 103వ కీర్తనలో ఉంటుంది, మొదటి వచనంలో ఒక మాట చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా. హల్లెలూయా. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అనేసి ఆయన అంటూ ఉన్నారండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు మరొకము అంటూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఒక జాబితా చెప్తున్నాడు. ఏమనంటే, ఆయన నా దోషములు క్షమించాడు. ఏం చెప్తున్నాడు? ఆయన నా దోషములు క్షమించాడు అంటూ ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నెన్నో మేలు దయచేసి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నెన్నో ఉపకారం చేసి ఉన్నాడు, ఎన్నెన్నో మేలు చేసి ఉన్నాడు. అయితే వాటన్నిటిని మనం మర్చిపోతూ ఉన్నాం. ఏమైపోతూ ఉన్నాము? వాటన్నిటిని మనము మర్చిపోతూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు వారు సమరయ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వస్తూ ఉన్నారంట. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు దేవునికి ఎదురుగా వస్తూ ఉన్నారు. బిగ్గరగా కేక వేస్తూ ఉన్నారు. ఏమనంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. ఏమని కేక వేస్తూ ఉన్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అనేసి వారు కేక వేస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, మీరు వెళ్ళి మీ యాజకులను కనపరుచుకోండి. మీరు వెళ్ళి మీ యాజకులను కనపరుచుకోండి అన్నప్పుడు వారు వెళ్ళుచు ఉండగా వారు స్వస్థత నుండి అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వారు వెళ్ళుచు ఉండగా వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారండి. చూడండి, 10 మంది దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, 10 మంది కేక వేస్తూ ఉన్నారు. 10 మంది కేకను దేవుడు విని వారికి స్వస్థత దయచేస్తూ ఉన్నారు. ఆ 10 మంది తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ 10 మందిలో ఒకే ఒకడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ 10 మందిలో ఒకే ఒకడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ పెద్ద శబ్దంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తన కృతజ్ఞతలను వెలుబుచ్చుతూ ఉన్నాడు, సాష్టాంగ పడుతూ ఉన్నాడు, సాగిల పడుతూ ఉన్నాడు, నమస్కారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రశ్న ఏంటంటే, 10 మంది శుద్ధులు కారా? ఆ 9 నుండి శుద్ధులు కారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నిజమే కదా, 10 మంది బాగా అయిపోయారు, మిగతా 9 మంది ఎక్కడ? ఈరోజు ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనం ఎవరి జాబితాలో ఉంటూ ఉన్నాం? దేవుని దగ్గర రక్షణ, ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి రాకుండా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఆగిపోతున్నటువంటి ఆ 9 మంది జాబితాలో మనం ఉంటూ ఉన్నామా? లేదా దేవుడు నాకు స్వస్థతను దయచేశాడు, ఆయన కృతజ్ఞతలు అర్పించాలి, ఆయన స్తుతించాలి, సాష్టాంగపడి నమస్కారం చేయాలనేసి ఆసక్తితో పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి తన కృతజ్ఞతలు వెలుబుచ్చినటువంటి ఆ ఒక్కని జాబితాలో ఉంటూ ఉన్నామా? ఎవరి జాబితాలో మనం ఉంటూ ఉన్నాం ఈ రోజున? ప్రశ్నించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అడుగుతున్నాడు, ఆ 10 మందిలో 9 మంది ఎక్కడ? 9 మంది శుద్ధులు కారా అంటూ ఉన్నారు. నేటి దినాన మనం ఏమైపోతున్నాం తెలుసా? ఏమైపోతున్నాం తెలుసా? దేవుడు చేసినటువంటి మేలులను పూర్తిగా మర్చిపోతూ ఉన్నాం. హల్లెలూయా. ఏమైపోతూ ఉన్నాము? ఆయన చేసిన మేలులను పూర్తిగా మర్చిపోతూ ఉన్నాం. అందుకే దావీదు అంటూ ఉన్నారు, నేను ఆయనకు ఏం చెల్లించాలి? ఏమంటున్నారు దావీదు? నేను ఆయనకు ఏం చెల్లించాలి? ఎమికా భక్తులుగా నిలానే అంటూ ఉన్నాడు. ఏమి తీసుకొని వచ్చి యెహోవా నేను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి యెహోవా మహోన్నతుని సన్నిధిని నేను నమస్కారం చేతును అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసిన దానికి మనం ఏం చెల్లించగలం? చెప్పండి. దేవుడు మన జీవితంలో చేసిన దానికి మనం ఏం చెల్లించగలం?
పోనీ ఏమైనా చెల్లించి ఆయన రుణం మనం తీర్చేయగలమంటారా? ఆయన రుణం మనం తీర్చేయగలమంటారా? ఆయన రుణము ఎన్నటికి మనము తీర్చలేము. హల్లెలూయా. అది తీరకుండా అట్లా ఉండాల్సింది ఎప్పుడైంది అని బిడ్డలారా. ఇది మనము ఆయనకి ఏం చెల్లించాలో ఆలోచించండి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ త్యాగానికి ఏమిచ్చినా ఆయన రుణం తీరదనేసి అనుకుంటూ ఉన్నారా? అందుకే మనం ఏం చేయాలి తెలుసా? మనం చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే అదే కృతజ్ఞత కలిగి జీవించడం. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఏంటది? కృతజ్ఞత కలిగి జీవించడం అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చూస్తే స్తుతియాగము చేయొచ్చనే మాటను మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో ఎవరు తీయద్దండి, లేదు తీసించుకొని నేను మళ్ళీ చెప్తాను, చదవండి. అక్కడ చూస్తే స్తుతియాగము చేయొచ్చు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం బ్రతుకు కాలం అంతా ఆయన స్తుతించుటయే, ఆయనను కీర్తించుటయే, ఆయనను గణపరచుటయే అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మనం ఆయనకు చెల్లించేటువంటి శ్రేష్టమైన కృతజ్ఞత అర్పణ ఏంటి? శ్రేష్టమైన కృతజ్ఞత అర్పణ ఎంతకన్నా ఇంకేముంది? రక్షణ పాత్ర చేతి పట్టుకొని నేను స్తుతిస్తున్నానయ్యా అంటూ ఉన్నారు. ఈ 113వ కీర్తన అంతా కూడా దేవుడు మేలులు చేశాడనేసి, దేవుడు ఉపకారములు చేశాడనేసి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని తనలో వచ్చినటువంటి కృతజ్ఞత భావం ఈ కీర్తన అంతా కూడా, కృతజ్ఞత ప్రవాహం ఈ కీర్తన అంతా కూడా. అందుకే ఈ కీర్తనలో విన్నపాలు ఉండవు, అంగలార్పులు ఉండవు, దేవుని ప్రశ్నించడం ఉండదు, శత్రువులు గురించినటువంటి ఫిర్యాదు ఉండదు, తన బలహీనతను ఒప్పుకోవడం ఉండదు. మరేముంటుందంటే కేవలం కృతజ్ఞత 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 ప్రవాహం అండి కీర్తన అంతా కూడా. మర్చిపోవద్దు అంతే. తన ప్రాణం గురించి చెప్పుకుంటున్నాడు, తన ప్రాణం చెప్తున్నాడు, ప్రాణమా మర్చిపోవద్దు. హల్లెలూయా. అంటే మన ప్రాణం మర్చిపోయే తత్వాన్ని కలిగి ఉంది. మన ప్రాణం ఏం కలిగి ఉంది? మర్చిపోయే తత్వాన్ని కలిగి ఉందండి. ఆయన చేసిన మేలులను మర్చిపోవద్దు అంటున్నారు. ఒకసారి దేవుడు మీ జీవితంలో ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఒకసారి ఆలోచించండి. ఒక జాబితా తయారు చేసుకోండి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ మేలులు ఎన్ని, తిరిగి మనం ఆయనకు చెల్లిసినటువంటి ఆ కృతజ్ఞతలు ఎన్ని, మనమే ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారం అయినాం. హల్లెలూయా. యెహోవా నామమును స్తుతించుట మంచిది 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 అనేసి 3 సార్లు ఉంటుంది. మరి స్తుతిస్తూ ఉన్నామా ఆయనను మన జీవితంలో? మరి స్తుతిస్తూ ఉన్నామా మన జీవితంలో దేవుని? మనము కుష్ఠరోగులు ఆయన స్తుతించలేదండి, ఆయన కృతజ్ఞతలు చెల్లించలేదు, ఆయన నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనతో పని అయిపోయింది. వారి విన్నపాలు, వారి వీడుకోళ్ళు దేవుడు వింటూ ఉన్నారు. వారి సమస్యను దేవుడు చూస్తూ ఉన్నారు. వారి సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తూ ఉన్నాడు. వారికి దేవుడు విడుదలనిచ్చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారికి దేవుడు స్వస్థనిచ్చేస్తూ ఉన్నారు. వారు పొందుకుంటూ ఉన్నారు, కానీ ప్రభు దగ్గరికి తిరిగి రాలేదు. ఎందుకు? ఆయన కృతజ్ఞత చెప్పడానికి వస్తూ ఉన్నారా? తిరిగి రాలేదండి. ఆలోచించండి. ఈ దినాన వాక్యం వింటున్న మనము ఏ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చారో, ఏ స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తారో ఆయనను మర్చిపోతే ఎలా మనం? హల్లెలూయా. నేనేమై ఉన్నానో కేవలం ఆయన దయను బట్టే అనే పౌలు గారి మాటను మనం మర్చిపోతే ఎలా? మన ప్రాణంకు మర్చిపోయే స్వభావం ఉంది. ఏం స్వభావం ఉంది? మర్చిపోయే స్వభావం ఉంది. ఊరికూరికనే మర్చిపోతూ ఉంటాం. అది అన్ని విషయాలు అంటే కాదు, దేవుడి విషయంలోనే ప్రత్యేకంగా మర్చిపోతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటామో ప్రత్యేకంగా దేవుని విషయాలను మర్చిపోతూ ఉంటాం. ఎవరన్నా పిలిచి పలానా రోజు రండయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అనుకోండి, మర్చిపోతామా? చెప్పండి. వెనకాల రోజు నిద్ర పట్టదు. ఎందుకు? రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు ఇస్తారు, తీసుకోవాలి. నిద్ర పడుతుందా? ఉత్సాహంతో కనిపెడతా ఉంటాం. రేపు పొద్దున ఎప్పుడు అవుతుందా? పొద్దున గంటకు ఒకసారి లేచి చూస్తూ ఉంటాం టయాన్ని. అదే దేవుని విషయానికి వచ్చేసరికి ఊరికనే మర్చిపోతూ ఉంటాం. నా ప్రాణమా అంటూ ఉన్నారు, అతిశయించద్దు అంటూ ఉన్నారు, ఏది నీది కాదంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ 103వ కీర్తనలు ఏం చెప్తారంటే స్తుతించండి సన్నుతించండి, స్తుతించండి సన్నుతించండి. తనతో చెప్పుకుంటూ ఉన్నాడు దావీదు. తనతో దావీదు చెప్పుకుంటూ ఉన్నాడు. దావీదు తన పూర్వస్థితిని మరిచినవాడు కాదు. గొర్రెల వెంట
తిరిగినటువంటి తన స్థితిని మరిచిన వాడు కాదు. ఏ రీతిగా దేవుడు దావీదుని కాపాడాడో, ఏ రీతిగా దేవుడు దావీదుని రక్షించాడో, ఏ రీతిగా దేవుడు దావీదుని భద్రపరిచాడో దావీదు ఎన్నడూ కూడా మర్చిపోలేదండి. సింహముల నుండి, గొలియాతు చేతి నుండి, సౌలు ఆగ్రహం నుండి, అసూయ నుండి, శత్రువుల పన్నాగాల నుండి ఏ రీతిగా దావీదును దేవుడు రక్షించాడో, భద్రపరిచాడో దావీదు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తనలో నుంచి వచ్చినటువంటి ఆ ప్రతిస్పందన ప్రవాహమే 103వ కీర్తన అంతా కూడా. హల్లెలూయా. అయితే మీ జీవితంలో దేవుని మీరు ఏ రీతిగా స్థితిస్తూ ఉన్నారండి? ఆలోచించండి. ఇది నా ప్రశ్న. దావీదైతే ఈ 103వ కీర్తన ద్వారా చెప్తూ ఉన్నాడు. మరి మీరేం చెప్తారు? మీ స్పందన ఏంటి అని వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడే తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ తిరిగి వచ్చినటువంటి అతని స్పందన దేవుడు వింటూ ఉన్నారు. అక్కడ దేవుడు చేసినటువంటి ఉపకారం, దేవుడు చేసిన కార్యం, దేవుడిచ్చిన స్వస్థతకి ఏ రోగం వల్లనైతే వారు సమాజంలో దూరం అయిపోయారో, ఏ రోగమైతే తన ఇంటి వారికి, తన కుటుంబానికి, తన గ్రామానికి, తన బంధువుల నుంచి దూరం చేసిందో, ఏ రోగమైతే వారిని అనుదినం కృషించిపోయేలాగా చేసిందో అటువంటి భయానకమైన రోగం నుంచి దేవుడు వారికి విడుదలనిస్తూ ఉన్నారు. వారికి దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నారండి. మరి ఎలా దేవుడు వారికి విడుదలనిచ్చేశారు అంటే ఏంటి? వారు వేసినటువంటి కేక. హల్లెలూయా. వారు వేసినటువంటి కేక ప్రభువు వారు విని వారికి స్వస్థ ఇచ్చినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం అంటే వారి స్పందన గురించి దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తుంటే వాళ్ళు రాలేదు అంటూ ఉన్నారు. 9 మంది ఎక్కడ అంటూ ఉన్నారండి. చూడండి, ఇదే ప్రశ్న ఉదయాన్నే లేచి దేవుని ఆరాధించవలసిన వారం, ఆయన కీర్తించవలసిన వారం, ఆయన మహిమపరచవలసిన వారం, ఆయన కొనియాడవలసిన వారము ఆయనను మర్చిపోతూ ఉన్నాం. ఆయన చేసిన ఉపకారములను మనం మర్చిపోతూ ఉన్నామండి. అందుకే దేవుడి దినాన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా అని దావీదేమో దేవుని స్తుతిస్తూ ఉంటే ఇంకొకడు ఉన్నాడు. ఎవడు వాడు? ధనవంతుడు. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు ధనవంతుడు. నా ప్రాణం అనేసి దావీదేమో దేవుని స్తుతిస్తూ ఉంటే ఇంకొకడు ధనవంతుడు ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. విస్తారంగా పంట వేసి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాత కొట్లను పడేసి కొత్త ధాన్యాన్ని దాచిపెడదాం అనుకుంటూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు నేను బ్రతికేస్తాను అనుకుంటూ ఉన్నాడు. సమస్తమైన ఆస్తిని సమకూర్చుకుంటూ ఉన్నాడు. తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరములకు సరిపోయే ఆస్తిని నేను సమకూరుస్తున్నాను అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు లేడు, దేవుని మర్చిపోయాడు తన జీవితంలో. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఆరాధించిన జనము, దేవునికి లోబడిన జనము, దేవునికి లోబడిన రాజ్యాలు నిలవదు అంటూ ఉన్నారు కదా. ఆ రాత్రి ధనవంతుడు తన ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఏం కోల్పోతున్నాడు? తన ప్రాణమును కోల్పోతున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, వెరివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం నడుచు ఉన్నారు, నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? ఏమడుతున్నాడు దేవుడు? వెరివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం నడుచు ఉన్నారు, నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది అన్నాడు దేవుడు. నిజమే కదా. నాది 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 ఏది కూడా మంది కాదు. ఏది కూడా చివరికి దేహం కూడా మంది కాదు. ఈ లోకంలో చాలామంది ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరుల కోసం, ప్రఖ్యాతుల కోసం, ధనం కోసం ఓని కొట్టిమిట్లు ఆడుతూ ఉంటారు, ఓని ప్రయాసపడుతూ ఉంటారు. కొంతమంది అయితే కొంతమంది కుటుంబాల్లోనే ఆస్తుల కోసం నాది ఇది అనేసి ఓని కొట్టిమిట్లు ఆడుతూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అటువంటి వారంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా మనది కాదు. హల్లెలూయా. ఏది కూడా మనది కాదండి. చూడండి, పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే, తిమోతి, ఈ లోకమునకు మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళం. అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి నొందెదము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా తీసుకొని వచ్చామా? సరే, ఏం తీసుకొని రాలేదు అప్పుడంటే మనం ఊహ తెలియదు. సరే, ఏమైనా తీసుకొని వెళ్తామా? చెప్పండి.
ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని కూడా పోలేం. అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి నొందెదము అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇది నా వాక్యం వింటున్నాం. మనము యోబు గారి మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు అంటూ ఉన్నారు, దిగంబరినే వచ్చి తిని దిగంబరినై తిరిగి వెళ్ళిపోతానంటూ ఉన్నాడు అండి. ఇటువంటి సత్యాలను, ఇటువంటి సత్యమైన మాటలను, ఇటువంటి సత్యమైన వాక్యాలను మన జీవితంలో మనం భద్రం చేస్తూ ఉన్నామా? ఇటువంటి వాక్యానుసారం మనం నడుచుకుంటూ ఉన్నామా? ఇటువంటి వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉన్నామా? ఇటువంటి సత్యమైన మాటలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? చెప్పండి. ఇటువంటి సత్యమైన మాటలను మనం మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కడే వస్తూ ఉన్నాడు 10 మందిలో. ఎంతమంది వస్తున్నారు 10 మందిలో? ఒకడే వస్తూ ఉన్నాడు, సాగిల పడుతూ ఉన్నాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆయన సముఖంలో సాగిల పడదాం, సాష్టాంగపడి నమస్కారం చేద్దాం. ఎందుకంటే ఇంకేం చేయగలము? చెప్పండి, ఎందుకంటే ఇంకేం చేయగలము? హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏమని? ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా, నా జ్యేష్ఠ కుమారుణ్ణి మరి ఏమంటారు, నా జ్యేష్ఠ కుమారు నీకు అర్పించి నీ రుణం నేను తీర్చుకోగలనా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఇవ్వండి, ఇస్తామా? జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. ఏంటది? ఫార్మాలిటీకి. అంత పెద్ద భారీ డైలాగ్ వద్దు మనకి. ఆయన సముఖంలో, ఆయన నామంలో కృతజ్ఞత కలిగి జీవిస్తే చాలు. ఆయన చేసిన ప్రతి మేలులను మర్చిపోకుండా వాటి కృతజ్ఞతలు చెల్లిస్తే చాలు. ఆయన సముఖంలో సాష్టాంగపడి నమస్కారం చేస్తే చాలండి. హల్లెలూయా. మరి చేద్దామా? చూడండి, హెబ్రీ గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు 13వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. ఇక్కడ చూడండి, హెబ్రీ గ్రంథకర్త మనతో మాట్లాడుతూ ఉన్నారు 13వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించదము. ఏమి ఫలము? ఏం ఫలము? జిహ్వా ఫలము అర్పించదము. హల్లెలూయా. చూడండి, జిహ్వా ఫలం అంటే అర్థం ఏంటంటే నాలుకతో దేవుని స్తుతించుట. ఆమేన్. జిహ్వా ఫలం అంటే అర్థం ఏంటి? నాలుకతో దేవుని స్తుతించుట. మరి ఇది చేయలేము మన జీవితంలో? చెప్పండి, ఇది మనం చేయలేము మన జీవితంలో? కొన్ని ఫలాలు కొన్ని కాలాల మూలంగా మనకు లభిస్తూ ఉంటాయి. హల్లెలూయా. దయచేసి నా సాయి చూడండి, అందరూ నన్ను చూడండి, కొంచెం మేలుకోండి. అయిపోయింది, నేను తొందరగానే ముగిస్తాను. ఆమేన్. కొన్ని ఫలాలు మనకి కొన్ని కాలాల మూలంగా లభిస్తూ ఉంటాయి. వాటినే మనం ఏమంటామంటే సీజనల్ ఫ్రూట్స్ అంటాం. ఏమంటాము? సీజనల్ ఫ్రూట్స్. చూడండి, ఎండాకాలం వచ్చిందంటే మన భారతదేశానికి గర్వకారణం. బికాస్ ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఏంటది? మామిడి పండు. హల్లెలూయా. ఎండాకాలం వచ్చిందంటే చూడండి, ఈ ప్రపంచంలోనే భారతదేశంలో దొరికేటువంటి ఈ మామిడి పండ్లకు, ప్రపంచంలోనే భారతదేశంలో దొరికేటువంటి మామిడి పండ్లకు ఎంతో ప్రఖ్యాతి ఉంది, ఎంతో విలువ, ఎంతో ఖరీదు ఉందండి. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, చెప్పండి. ప్రశ్న అంటే ప్రశ్న కాదు, నార్మల్దే. ఒక మ్యాంగో ఉంది, మజా జ్యూసీగా ఉంటుంది కదా, అది పండు కాదు, మామిడికాయ కాదు, మ్యాంగో. ఒక 200 grams ఆఫ్ మ్యాంగో మనకి ఎంతకు అమ్ముతారు ఇక్కడ? 20 రూపీస్. సరే, ½ కేజీ ఎంతకు అమ్ముతారు? సీజన్ డిమాండింగ్ ఉన్నిందంటే 20 రూపాయలు, 50 రూపాయలకి కానీ అమ్ముతారు కదా, అమ్ముతారు కదా. చూడండి, మనకి ఇక్కడ కేజీల లెక్కన అమ్మితే మనం అంత ఒక ఖరీదు కానీ మనం తీసుకుంటూ ఉంటాం. సపోజ్ ఒక సింగిల్ పండు మనం తీసుకున్నాం అనుకోండి, అది ఒక 20 రూపాయల నుంచి ఒక 50 రూపాయల వరకు ఉండొచ్చు. అది కొంచెం పెద్ద సైజులో ఉండి చూడడానికి చాలా అందంగా ఉంది అనుకోండి, అదే మామిడి పండ్లను ఏ కొరియాకో, ఇండోనేషియాకో, జపాన్కో, చైనాకో ఎగుమతి చేసామనుకోండి, ఇక్కడ మనకి ఒక 50 రూపాయలకి లేదా 100 రూపాయలకి దొరికే మామిడి పండు వారు చక్కగా ప్యాక్ చేసి
డ్యామేజ్ అవ్వకుండా స్ట్రిప్స్ వేసి దాన్ని బాక్స్లో పెట్టి ఆడ సేల్ చేసిన దానికి ఎంతకి సేల్ చేస్తారో తెలుసా వాళ్ళు? మనకి ఇక్కడ 50 రూపాయలకి దొరికేటువంటి మామిడి పండు, అదే మామిడి పండు ఇతర దేశాలలో ఒకే మామిడి పండు 2000 రూపాయల నుంచి 2500 రూపాయలకి సేల్ చేస్తారు. హల్లెలూయా. ఎంతకు సేల్ చేస్తారో 2000 రూపాయల నుంచి. అది ఆ కరెన్సీకి సరిపోతుంది, మన కరెన్సీకి మనము కొనలేము. సో అందుకే దీన్ని ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటూ ఉంటాం. మరి ఇది ఎప్పుడు లభిస్తుంది? అందరు చెప్పాలా? ఇంకా అది 2-3 వింటూ ఉన్నారు వాక్యం. మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారు. మిగతా వాళ్ళంతా ఎప్పుడు టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి ఎప్పుడు బిర్యానీ వండుకొని తిందామా అని చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నుంచి ఆలోచిస్తున్నారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తిందామా, వండుకొని తింటే 4 అయిపోతుందేమో, ఏదైనా హోటల్కి వెళ్ళి తినేద్దామా, లేదంటే ఆర్డర్ పెట్టుకుందామని ఆలోచిస్తున్నారు కదా కదా. వినలా ఎవరు వాక్యం? మామిడి పండ్లు ఏ సీజన్లో లభిస్తుంది? ఏ సీజన్లో? క్లారిటీగా ఉన్నారు అందరూ. మామిడి పండ్లు ఎప్పుడు లభిస్తాయంటే ఎండాకాలంలో లభిస్తాయి. సీతాఫలాలు ఉన్నాయి, అవి శీతాకాలంలో, చలికాలం మనకి లభిస్తాయి. ఎప్పుడు లభిస్తాయి? చలికాలం లభిస్తాయి. సో మామిడి పండ్లు అంటే ఎండాకాలం నుంచి క్లారిటీగా ఉన్నారు, సీతాఫలం అంటే చలికాలం నుంచి క్లారిటీగా ఉన్నారు. సో కొన్ని ఫలాలు కొన్ని కాలాల మూలంగా మనకు లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఫలం ఉందంట. ఏం ఫలము? జిహ్వా ఫలం. మరి ఇది ఎప్పుడు లభిస్తుంది చెప్పండి? ఓకే, ఒకరు చదువుతున్నారు బైబిల్, మిగతా వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మరి ఇది ఎప్పుడు లభిస్తుంది? సమయమందు అసమయమందు. గుర్తుంచుకోండి, 24/7 24 గంటలు 7 రోజులు దేవుని కోసం ఈ జిహ్వ ఫలం. ఏ సమయాలు అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభువా నాకు సమృద్ధినిచ్చావు అనేసి దావీదు స్తుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. అంటూ ఏ పాటివాడినయ్యా నేను, ఏ పాటివాడిని నేను, నన్ను ఇంతగా హెచ్చించితివి, నేను ఏ పాటివాడిని? గొర్రెలు మేపుకునే నన్ను, గొర్రెల దొడ్లో ఉండే నన్ను నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదుగా రాజుగా నియమించితివే, ఏ పాటివాడినయ్యా అనేసి అంటూ ఉన్నారు. నిజంగా ఏ పాటి వాళ్ళమండి మనం? సమృద్ధినిచ్చాడు మన దేవుడు మన జీవితంలో. ఈ దినాన మన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని దేవుడు మలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చుకుంటూ ఉన్నాడు. తండ్రి అంటే ఆయన పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తండ్రి అని పిలిస్తే పలికే దేవుడు అండి. తన బిడ్డల గుట్టకు తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. జిహ్వా ఫలం, నాలుకతో దేవుణ్ణి స్తుతించడం. మన జీవితంలో మనము ఆయనకి ఏమైనా చెల్లించగలమా అంటే ఈ జిహ్వా ఫలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని బట్టి గమనించండి. ఈవి అంటే ఏంటంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మనందరి కొరకు విమోచన క్రయధనముగా, హల్లెలూయా, తన కుమారుణ్ణి అనుగ్రహిస్తూ ఉన్నాడు. విమోచన క్రయధనం ఏం చేస్తున్నాడు? తన కుమారుణ్ణి. ఇంతకన్నా ఇంకేం చేయాలి చెప్పండి? ఆలోచించండి. గొప్ప బహుమానం తన క్రీస్తును మన కొరకు దేవుడు ఇస్తూ ఉన్నాడండి. తన కుమారుని ఇవ్వడానికి దేవుడు వెనుతీయలేదు, ఆయన వెనుతీయని దేవుడు. ఆమేన్. అందుకే మనం ఆయన స్తుతించాలి, అందుకే మనం ఆయన కీర్తించాలి, అందుకే మనం ఆయనను కొనియాడాలి. రక్షణ ఇచ్చాడు మన దేవుడు ఈ రోజున మనకి. ఇక్కడ ఎంతమంది రక్షణ బాప్తిసం పొందుకున్నారు? హల్లెలూయా, అందరూ పొందుకున్నారు. చూడండి, రక్షణ ఇచ్చాడు మన దేవుడు ఈరోజు మనకి. ఇదే రక్షణలోకి ఎంతమంది నశించిపోతూ ఉన్నారో బయట, ఇదే రక్షణలోకి ఎంతమంది బయట తిరుగుతూ ఉన్నారో, ఇదే రక్షణలోకి ఎంతమంది నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారో, ఇదే రక్షణలోకి ఎంతమంది నరకంలో పడిపోయి అగ్ని ఆలక పురుగు చావక ఆ నరక ఏదైనా ఆ పనిష్మెంట్ని అనుభవిస్తూ ఉన్నారో చూడండి. అవునా కాదా? రక్షణలోకి ఎంతోమంది నశించిపోతూ ఉంటే అటువంటి భయానకమైనటువంటి నరకానికి దేవుడు మనల్ని పాత్రులుగా చేయకుండా తన యొక్క పరలోక రాజ్యానికి దేవుడు మనలను అర్హులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అందరికో లేనటువంటి గొప్ప రక్షణ దేవుడు మనకు దయచేసి ఉన్నాడండి. ఆ రక్షణతో దేవుడు మనల్ని అలంకరించి ఉన్నాడు ఈ రోజున. ఇంతకన్నా ఇంకేం చేయాలి? కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి ఈ జిహ్వ ఫలాన్ని అర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. మన బ్రతుకు కాలం అంతా ఆయనకి జిహ్వ ఫలాన్ని సమృద్ధిలో మించి ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో
దేవుని మనం ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి. ఏమై ఉండాలి? దేవుని ఆరాధించడానికి మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలండి. ఆ కీర్తనలో చెప్తున్నారు, 113వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. చదవండి అమ్మా, ఎవరన్నా ఒక వాక్యం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నేను మరొకసారి చదువుతాను, అందరూ క్లారిటీగా వినండి. అందరికి తెలిసిన వాక్యం, కంఠస్థ వాక్యం ఇది. ఈ కీర్తనలో చెప్తూ ఉన్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేని మరువకము. సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. వింటూ ఉన్నారు అందరూ? దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడండి. మన జీవితంలో లేమిలో కూడా మనము దేవుని స్తుతించాలి. సమృద్ధిలోనే కాదు, లేమిలో కూడా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. మేము ప్రతి స్థితిని ఎరుగుదము అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. సమృద్ధి స్థితిలో ఉన్న మాకు లేమిలో కూడా తెలుసు, కడుపు నిండులో తెలుసు, ఆకలితో తెలుసు, ఐశ్వర్యము తెలుసు, దారిద్రము తెలుసు. మేము ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించడం మేము నేర్చుకున్నాము అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. మేము ఏ స్థితిలో ఉన్నా కానీ సరే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాము. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా ఉండొచ్చాము, అది ఏ స్థితి అయినా సరే ఆ స్థితికి ఆయన చాలిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థితికి యేసు ప్రభు వారు చాలిన వాడై ఉన్నాడు. మనం ఆయన స్తుతించాలి. ఈ జిహ్వ ఫలం దేవుని కోసము ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. మనం స్తుతిస్తూ ఉండాలి. మన స్తుతి ఎక్కడి దాకా వెళ్ళాలంటే సమృద్ధిలోనే కాదు, లేమిలో కూడా, నష్టాలలో కూడా, బాధలలో కూడా, దుఃఖంలో కూడా, వేదనలో కూడా, అనారోగ్యంలో కూడా, చెప్పాలంటే మరణంలో కూడా మనము దేవునికి జిహ్వ ఫలాన్ని అర్పించాలండి. యోబు గారిని చూస్తే తన 7 మంది కుమారులు చనిపోతూ ఉన్నారు, తన 3 కుమార్తెలు చనిపోతూ ఉన్నారు. చూడండి యోబు గారి పరిస్థితిని ఒకసారి గమనించండి. మరి వారు ఎప్పుడెప్పుడో 10 సంవత్సరాలకు ఒకరు, లేదా వయసు అయిపోయే సమయంలో ఒకరు, ఇంకెక్కడ చనిపోయారా? ఒకే రోజులో తన కుమారులు, తన కుమార్తెలు చనిపోతూ ఉన్నారు. చూడండి ఒకసారి యోబు ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం గమనించినట్లయితే, అదే మనమైతే ఒకరిని కోల్పోయిన మన కుటుంబంలో మర్చిపోలేము. ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖంతో నిండిపోతూ ఉంటుంది మన హృదయం అంతా. వారు లేని లోటు మనల్ని అనుక్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎంతగానో కన్నీరు కాలుస్తూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో రోజుల తర్వాత ఆ బాధ నుంచి మనము కోలుకోలేము, ఏది ఒకరిని కోల్పోతే. హల్లెలూయా. అయితే ఇక్కడ యోబు గారు 7 మంది కుమారులను, 3 కుమార్తెలను కోల్పోతూ ఉన్నాడు. మరి ఆ పరిస్థితిని మనం గమనిస్తే, యోబు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఎవరు యోబును ఓదార్చగలరు? ఎవరు యోబును ఆదరించగలరండి? మరి యోబు ఉన్నటువంటి ఆ పరిస్థితి దేవుని స్తుతించడానికి అనుకూలం మరి మీరు అనుకుంటూ ఉన్నారా? చెప్పండి. యోబు ఉన్నటువంటి ఆ పరిస్థితి దేవుని స్తుతించడానికి అనుకూలం మరి మీరు అనుకుంటూ ఉన్నారా? చూడండి ఆ పరిస్థితుల్లో కూడా, తన కుమారులను, తన బిడ్డలను కోల్పోయినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, బాధాకరమైన పరిస్థితుల్లో కూడా యోబు దేవునికి ఈ జిహ్వా ఫలాన్ని అర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని అర్పిస్తున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకునేసాడు అనేటువంటి స్థితి మనం తెచ్చుకోవాలి మన జీవితంలో. హల్లెలూయా. ఈ జిహ్వ ఫలం ప్రతి స్థలంలో, ఈ జిహ్వ ఫలం ఎలా ఉండాలంటే ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో మనం దేవుని ఆరాధించాలి, దేవుని కీర్తించాలి, దేవుని మనం కొనియాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఏమన్నా ఇవ్వగలమా అంటే, ఏమన్నా చెల్లించగలమా అంటే, చూడండి ఆయనకి ఏం చెల్లించలేము. స్తుతి యాగం అని చెప్తూ ఉన్నారు. జీవఫలం అర్పించు, ఆయన నామమును ఒప్పుకొనుచు అనే మాట ఒప్పుకుంటూ మన జీవితాన్ని దేవుడు మార్చాడని చిత్రం నువ్వు ప్రకటించాలి.
నా యేసు నా జీవితాన్ని మార్చాడు, నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా యేసు నా కొరకు అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, ఎంతగానో కొరడా దెబ్బల ద్వారా కొట్టబడ్డాడు. తన అమూల్యమైన రక్తాన్ని, ఆ శ్రేష్టమైన రక్తాన్ని కింద ద్రారబోసి నా పాప జీవితాన్ని నా దేవుడు కడిగాడు, నాకు రక్షణ దేవుడు ఇచ్చాడు, నా రక్షణతో దేవుడు అలంకరించుకున్నాడు అనేసి ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ప్రకటించాలి, స్తుతించాలి, కీర్తించాలి, కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన నామాన్ని మనం ప్రకటించాలి. ఆమేన్. యేసు నామంలో రక్షణ ఉంది. ఏముంది? యేసు నామంలో ఇంకే నామం కింద కూడా రక్షణ లేదు. దొరుకుతుందా ఎక్కడైనా మీకు? యేసు నామంలోనే రక్షణ. ఇంకా ఏ నామం కింద, ఏ నామం కింద మనకి రక్షణ కలగదు. రక్షణ పొందుకోవాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు పౌలు గారు చెప్తూ ఉన్నారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. ఏం అడుగుతున్నారు? నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్తున్నారండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మరి చెప్తూ ఉన్నాం మనం ఈ రోజున. ఈ దినాన వాక్యం ఏంటో మనము యేసు గురించి చెప్పాలి, యేసు నామం ఒప్పుకోవాలి, ఆయన నామాన్ని మనం ప్రకటించాలండి. ఈ దినాన వాక్యం ద్వారా ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా మనం ఏం చేయాలంటే, మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలండి. చూడండి, యేసుక్రీస్తు నామం ఒప్పుకోవాలి. ఆయన నామం ఒప్పుకుంటే, ఆయన స్తుతిస్తే, ఆయనను కొనియాడితే ఇంతకన్నా ఇంకేమి ఇవ్వగలం? అనాలి మనం, ఏమి ఇవ్వగలనయ్యా ఈ జీవఫలం తప్ప, ఏమి ఇవ్వగలనయ్యా ఈ జీవఫలం తప్ప, ఈ జీవఫలం నీకోసమే ప్రభువా, హల్లెలూయా, ఈ జీవఫలాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా అనేసి మనం ఏం చేయాలి? దేవుణ్ణి కీర్తించాలండి. ఆ 9 మందిలో ఎలాగైతే ఒకడు బాధ్యత కలిగి ఆయనకి ఎలాగైనా సరే కృతజ్ఞతలు నేను చెల్లించాలి అనేసి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గర తన కృతజ్ఞతలను వెల్లుబుచ్చుతూ ఉన్నాడో, ఆ విధంగా మనం కూడా మన కృతజ్ఞతలను వెల్లుబుచ్చాలి. ఆయన సముఖంలో సాష్టాంగపడి నమస్కారం చేయాలి. హల్లెలూయా. గ్రీక్లో ఒక వర్డ్ ఉంటుంది, బారాక్. ఏంటది? గ్రీక్లో ఒక వర్డ్ ఉంటుంది, బారాక్. అంటే సాష్టాంగపడి నమస్కారం చేయటం. హల్లెలూయా. ఏంటి బారాక్ అంటే? సాష్టాంగపడి నమస్కారం చేయుట. మనం కానీ సాష్టాంగపడి నమస్కారం చేయాలి. నా కుమారు నీకు ఇచ్చేస్తానయ్యా, అది రాయిచ్చేస్తాను, ఇది రాయిచేస్తా, ఎందుకు ఇవంతా టైం వేస్ట్? హల్లెలూయా. స్తుతి చెల్లించండి మనసారా, కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞత మనస్సును మీరు కలిగి ఉండండి. దావీదు వలె ఆశపడండి, వాంఛ కలిగి ఉండి, ఏం చెల్లించాలి నా దేవునికి, ఏం చెల్లించాలి నేను ఆయనకు అనేసి ఆశపడండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి సమృద్ధిలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు మనకి సమయం దొరికిందంటే ఏం చేస్తూ ఉన్నాము? దేవుని మాత్రం ఆరాధిస్తున్నాను చెప్పొద్దండి, అది నిజం కాదు. నిజమా అది? దేవుని ఆరాధించాం, మిగతావన్నీ చేస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం, బయట వెళ్తూ ఉంటాం, షాపింగ్ చేస్తూ ఉంటాం, అది తింటూ ఉంటాం. ఆ సమయాన్ని దుర్వినియోగం అయితే 100% చేస్తాం, దాంట్లో ఏ మాత్రమో డౌట్ లేదు. ఎవరో బాధ్యత కలిగిన వారు, దేవుడు తప్ప నాకు ఇంకో రాజ్యం తెలియదు, ఇంకొక లోకం తెలియదు అనేసి ఉండేవారు మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నా దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు, ఈ సమృద్ధిని ఇచ్చాడు, నేను ఆయనకి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలును మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం పొద్దున లేచి మన పనుల నిమిత్తం వెళ్ళి తిరిగి మన ఇంటికి వస్తూ ఉన్నామంటే అది ఆయన కృప. హల్లెలూయా. ఈరోజు మనం పనుకొని మరుసటి రోజున సజీవ లెక్కలు ఉంటున్నామంటే, మనం నిద్ర లేస్తున్నామంటే అది ఆయన కృప. హల్లెలూయా. ఈరోజు ఈ ఊపిరి మనకు వెళ్తూ ఉందంటే ఆయన కృప. మనం ఆరోగ్యవంతులంగా ఉన్నామంటే ఆయన కృప. ఈరోజు దేవుడు మన జీవితాలను అనుక్షణం క్షుణ్ణంగా దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. తన మేలులతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. తన కృపతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తన రెక్కల చాటున దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అయితే ఇంత చేస్తున్న దేవునికి మనం ఏం చెల్లిస్తూ ఉన్నాం? ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన చేసిన మేలులను పూర్తిగా మర్చిపోతూ ఉన్నామండి. ఒక దావీదు వల్ల మనం ఉండలేకపోతూ ఉన్నాం. ఒక దావీదు కలిగినటువంటి ఆశను, అటువంటి వాంఛను మనం కలిగి జీవించలేకపోతూ ఉన్నాం.
మనకు కలిగిన సమృద్ధిలో మనం దేవుని ఆరాధించలేకపోతూ ఉన్నాం. నిలువ అనుదినం, అనుక్షణం, అనునిమిషము మనకు దొరికిన సమయంలో ఈ జిహ్వ ఫలాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండకూడదు. మన దేవునికి జిహ్వ ఫలము ప్రతి స్థలమందు, ప్రతి సందర్భమందు, ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు, ప్రతి సందర్భమందు మన దేవునికి జిహ్వ ఫలాన్ని అర్పిస్తూనే ఉండాలి. పని చేస్తూ ఉన్నామా? పని చేసినప్పుడు ఏం చేస్తామో, ఒక డ్రైవర్ ఉన్నాడు, బండి స్టార్ట్ చేసి తిరుక్కొని తోలుకుంటాడా? తోలుకోడు. రోడ్ చూసే తోలుతాడు. ఆ టైంలో ఏం చేస్తాడు? రోడ్ చూసి గమ్మనే ఉంటాడు. ఆ సమయంలో ఏం చేయాలి? మనము ఆ సందర్భంలో ఏం చేయాలి? ఆరాధించాలి. మనం చేస్తున్న పనుల్లో మనం మౌనంగా మనం పని చేసుకుంటూ ఉన్నామా? మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఆ విధంగా మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి ఈ కృతజ్ఞత అర్పణ, ఈ జిహ్వ ఫలాన్ని దేవునికి ఇస్తూనే ఉండాలి. ఆమేన్. మరి వాళ్ళు గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కదా. మనం ఏం చేయాలి? ఆదివారం రోజున సంఘానికి వెళ్ళాలి, త్వరపడాలి అనేసి త్వరపడి మనం ఏం చేయాలి? సంఘానికి సమయానికి వచ్చి బాధ్యత కలిగిన వారమై, భారం కలిగిన వారమై స్టార్టింగ్ నుంచే దేవుని మనము పాటలతో, స్తుతులతో, వ్యక్తిగత ఆరాధనతో దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము నమస్కారం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలండి. ఇకనైనా మనం ఆ విధంగా ఉందామా? ఇకనైనా ఆ విధంగా మనం కృతజ్ఞతలు దేవునికి చెల్లిద్దామా? ఇకనైనా దావీదు కలిగినటువంటి ఆ వాంఛను మనం కలిగి ఉందామా? చెప్పండి. యోబు ఏ పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. మీరు కానీ ఈ విధంగా ఇంకా ఆరాధిస్తారా? మీరు కానీ దేవునికి, మీరు ఎటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ బాధను విడిచిపెట్టి దేవునికి జీవఫలాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కానీ అటువంటి సమృద్ధి నాకు కావాలి, అటువంటి ఆశ నాకు కావాలి, అటువంటి కృతజ్ఞత జీవితం నాకు కావాలనేసి ఆశపడుతున్నట్లయితే అటువంటి కృప, అటువంటి ధన్యత, అటువంటి భాగ్యము, అటువంటి సమృద్ధి, అటువంటి కృతజ్ఞత కలిగిన జీవితం దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. దయచేసి ప్రతి ఒక్కరు మోకరించుకుందాం. ఈ సమయంలో మనం ప్రార్థించుకుందామండి. దేవా, నేను నిన్ను మరిచి తిరిగి ఉన్నాను, నన్ను క్షమించు. హల్లెలూయా. దేవా, నేను విడిచి తిరిగి ఉన్నాను, నన్ను క్షమించు. దేవా, నీకు కృతజ్ఞతలు నేను చెప్పలేకపోతున్నానే, నన్ను క్షమించయ్యా. ఇకనైనా నేను కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యమును నాకు దయచేయి ప్రభు అనేసి ప్రార్థించండి. ఆయన ప్రేమతో దేవుడు మనల్ని నింపి ఉన్నాడు ఈ రోజున. ఆయన శక్తి దేవుడు నింపి ఉన్నాడు ఈ రోజున. ప్రార్థిస్తున్నారా? ప్రార్థిస్తున్నారు? ఈ సమయంలో మొరపెట్టండి. మనం అందరం తలలో ఉంచుకొని కళ్ళు మూసుకొని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవా, నాకు సమృద్ధిని ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రం. మా గొప్ప రక్షకుడా, నీకు వందనాలు తండ్రి. నీవు చూస్తున్న ఈ ప్రేమకు, ఎనలేని ప్రేమకు నీకు వందనాలు తండ్రి యేసయ్యా. ఈరోజు తండ్రి యేసయ్యా, ఎదుగో అయ్యా, ఆ ఒక్కని జాబితాలో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి యేసయ్యా. ఒక పౌలు వలె తండ్రి యేసయ్యా నీ నామాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాను తండ్రి యేసయ్యా. ఒక యోబు వలె తండ్రి జీవఫలాన్ని అర్పించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువా. ఒక దావీదు వలె తండ్రి యేసయ్యా, యేసయ్యా మీరు చేస్తున్న మేళ్లకు, కృపలకు, ఆ కార్యములకు తండ్రి యేసయ్యా మిమ్మల్ని కనపరచాలనేసి ఆశపడుతూ ఉన్నాం తండ్రి. అటువంటి ఆశను మాకు దయచేయవా ప్రభువా. అటువంటి తలాంతను మాకు దయచేయండి ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మేము దుర్వినియోగం చేస్తూ ఉంటే మమ్మల్ని ఇకనైనా క్షమించండి ప్రభు అని అడగండి. సమృద్ధి ఇచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి అని అడగండి. ఈ రోజుకి ఎంతో మందికి లేని భాగ్యం నాకు దయచేసావు తండ్రి. నీ రక్షణ నాకు ఇచ్చావు ప్రభువా. నా వల్లే ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలి ప్రభు అనేసి ప్రార్థించండి. ఏ ఒక్కరు నశించకూడదు దేవుని చిత్తం కాదండి. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది ఆయన చిత్తం. ఈరోజు దేవుడు నీ ప్రతిస్పందన గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ స్పందన ఏంటి అనేసి వినాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుని దగ్గర మీ స్పందన ఏంటో తెలియచేయండి. దావీదు అయితే 103వ కీర్తన ద్వారా చెప్తూ ఉన్నాడు. మరి మీరేం చెప్తారు? ఆలోచించండి. దేవుడు చేసిన మేలు మనం మరొక ఆయనకు ఎల్లవేళలా స్తుతి చెల్లించవలసిన వారమే ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థించుకున్నామండి. మహాగణుడా, మహోన్నతుడా,
జీవము గల దేవా, జీవాధిపతి అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి యేసయ్యా, ఇంతవరకు నాయన మీ సన్నిధిలో తండ్రి యేసయ్యా, మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో అయ్యా, ఈ సమయంలో చెప్పబడిన వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలోనైనా ఎంతమంది అయితే ఇదిగో ఈ వాక్యాన్ని ఇంతవరకు విని ఉన్నారో వారందరూ తండ్రి యేసయ్యా, ఈ వాక్యాన్ని అశ్రద్ధగా వదిలివేయకుండా తండ్రి యేసయ్యా, ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి యేసయ్యా, ఈ వాక్యాన్ని వారి హృదయంలో తండ్రి యేసయ్యా భద్రపరుచుకునే తండ్రి యేసయ్యా, ఈ వాక్యాన్ని సారంగా తండ్రి యేసయ్యా వారు నడుచుకోవడం కాసిన కృపను దయచేయండి తండ్రి యేసయ్యా. ఒక పౌలు వలె వీళ్ళు మార్చండి తండ్రి యేసయ్యా, ఒక దావీదు వలె మార్చండి తండ్రి యేసయ్యా, ఒక యోబు వలె మార్చండి తండ్రి యేసయ్యా. అటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి యేసయ్యా. ఆ ఒక్కని జాబితాలకు మమ్మల్ని చేర్చండి ప్రభువా. నీకే వందనాలు తండ్రి యేసయ్యా. చెప్పబడిన వాక్యం తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో బలంగా ఫలించలాగున మీరే మాకు సహాయం దయచేస్తారని యేసయ్యా. ఇదిగో అయ్యా, ఏ ఒక్కరికైనా తండ్రి యేసయ్యా ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ వాక్యానుసారంగా వారి జీవితాలను తండ్రి యేసయ్యా ఈ వాక్యంతో కట్టుకోవడం కావాల్సిన కృపను కానీ దయచేస్తారని మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరూ